మల్కాజిగిరి ప్రజలందరికీ నమస్తే. ఈరోజు మనము రైల్వే అండర్ బ్రిడ్జ్ వాజ్పేయి నగర్ దగ్గర ఉన్నాము. దీని స్టేటస్ మీకు చెప్తాను. ఫస్ట్ ఏమో బీఆర్ఎస్ ఏమి చేయలేని పరిస్థితి, వాళ్ళకేమో చేతన కాలేదు, కాంగ్రెస్ వాళ్ళకేమో చేతులు ఎత్తేసారు. అంటే ఇది ఎందుకు అంటున్నానంటే, ఒక 39 కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ రావాలి సెంట్రల్కి ఈ ఆర్బీ కన్స్ట్రక్షన్కి. అది రాలే, ఇప్పటి వరకు రాలే. 12 ఏళ్ళు అవుతుంది. ఎంపీలు ఉండే, ఎమ్మెల్యేలు ఉండే, అందరూ ఉండే, కానీ ఏం కాలేదు. కార్పొరేటర్స్ కూడా ఉండే 12 ఇయర్స్లో. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు వచ్చిన తర్వాత ఇది వీళ్ళతోటి కాదు, మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము రిక్వెస్ట్ పెట్టుకుందామనేసి 100% ఫండింగ్కి ఆయన అందరి మినిస్టర్స్ తోటి, అఫీషియల్స్ తోటి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా రీసెంట్గా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. నేను అక్కడ డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీ హేమంత్ కుమార్ గారిని కలిశాను. అతను ఆ స్టేటస్ గురించి అని కూడా వెళ్తే ఏమన్నాడంటే, మేము 12 అబ్జర్వేషన్స్లో మేము కొన్ని అబ్జర్వేషన్స్ అన్నీ కూడా వచ్చాయి, ఇంకొక 2 అబ్జర్వేషన్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఒక 2 అబ్జర్వేషన్స్ మళ్ళీ పంపించాము. అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇది ఫైల్ మూమెంట్ అవుతుంది, అప్రూవల్స్కి వెళ్తుంది. ఇప్పటివరకు అప్రూవల్ కాలేదు. ఆయన మంచిగా కొద్దిగా 1/2 అవర్ మాట్లాడి అందరితో, ఇక్కడ లోకల్ రైల్ నిలయం వాళ్ళ అఫీషియల్స్ తోటి మాట్లాడి, సేఫ్టీ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి ఆయన చెప్పడం జరిగింది. ఇది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాము. ఈటెల రాజేందర్ గారు కూడా మినిస్టర్స్ తోటి, అఫీషియల్స్ తోటి టచ్లో ఉన్నారు. ఇది మనము గత 12 ఏళ్ళ నుంచి కాని ప్రాజెక్టు ఇప్పుడంతా కూడా మూమెంట్ అయిపోయింది, కొద్ది దగ్గరలో ఉంది. ఏదున్నా కూడా మేము అప్డేట్స్ ఇస్తుంటాము. ఎవరు కూడా దీంట్లో అనుమానం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఏమవుతుందనేసి మేము ఎవ్రీ 1 వీక్కి 2 వీక్స్కి రీసెంట్గా నిన్న కూడా మళ్ళీ రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్గా కూడా, అక్కడ ఢిల్లీలో ఇవ్వడం జరిగింది, ఇక్కడ లోకల్ కూడా జరిగింది. ఈటెల రాజేందర్ గారు అందరితో టచ్లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రాజెక్ట్ అవుతుంది. అది అతని అయిన ఎంబడే ఇమీడియట్గా మీకు శుభవార్త చెప్తాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మన మల్కాజ్గిరి మనం బాగు చేద్దాం.